నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్నదాతకు బాసటగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని కూటమి ప్రభుత్వం మెడలు వచ్చి ఎరువులను అందించేంత వరకు నిద్రపోమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా. గెలివి వెంకటేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సెమినార్. ఘనంగా ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభం. బైటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ. విజయవంతంగా కొనసాగుతున్న మధుమని ఉచిత శస్త్రచికిత్సల వైద్య శిబిరం. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత. నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సాయినాథ్ రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభ్యం. రాష్ట్రంలో ఎరువుల కొరత, ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాతలకు బాసటగా నిలుస్తూ ఈ నెల 9వ తేదీ ఉదయం 9 గంటలకు నంద్యాల పట్టణం బొమ్మలసత్రం ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ నుండి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఈ పోరు కార్యక్రమానికి రైతన్నలు, వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకొని ఆర్డీఓకు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా అధ్యక్షతన మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ మాబున్నిసా, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. అనంతరం అన్నదాత పోరు కార్యక్రమానికి చెందిన పోస్టర్ను వారు విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, రైతులకు మేలు చేయాలనే ఆలోచన కనిపించడం లేదని విమర్శించారు. రైతులు నిరంతరం నష్టపోతున్నారని, గతంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మిర్చి, మామిడి రైతులను పరామర్శించడానికి వెళ్తే కట్టుదిట్టమైన ఆంక్షలు విధించారని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్రంగా నష్టపోతున్నారని, రైతుల తరపున పోరాడి వారికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఏసిఎస్ చైర్మన్ రామసుబ్బారెడ్డి, కౌన్సిలర్లు కృష్ణమోహన్, సాదిక్ బాషా, మేసా చంద్రశేఖర్, సమ్మద్, వైసీపీ నాయకులు, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు టైలర్ శివ, వైఎస్ఆర్సీపీ జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు తిరుపతి, క్రిస్టియన్ సెల్ అధ్యక్షుడు కారు రవికుమార్, వైసీపీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షుడు ప్రతాప్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ జిల్లా సెక్రటరీ హరి, వైసీపీ నాయకులు కైపా గోపాల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్స్ జాకీర్ హుసేన్, సుబ్బరాయుడు, రాము, సాయిరాం రెడ్డి, అశోక్ రెడ్డి, దండే సుధాకర్, రత్నబాబు చౌదరి రైతులు పాల్గొన్నారు. మనం రైతే రాజు అని మాటల్లో చెప్పడం తప్ప ఈ కూటమి ప్రభుత్వాన్ని రైతును కూలీ కంటే అధ్వానంగా చేయాలని ఒక దురుద్దేశం పెట్టుకొని ఆ రకంగా అడుగులేస్తూ ఉందని చెప్పక తప్పదు. ప్రతిసారి రైతులను నష్టపరిచే దిశగానే చేస్తూ ఉన్నారు. మా జగనన్న రైతులకు అండగా నిలిచి, మిర్చి రైతులు అనుకోండి, మామిడి రైతులు అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి అండగా నిలిచి వాళ్ళ కష్టాలు తెలుసుకోవడానికి పోతే విపరీతమైన ఆంక్షలు పెట్టి ప్రజలు రాకుండా వాళ్ళ కష్టాలు ప్రతిపక్ష నాయకునిగా ఈయనకు చెప్పనివ్వకుండా, జగన్కు చెప్పనివ్వకుండా చేయడం తప్ప రైతులకు మంచి చేద్దామనే ఒక ఆలోచన ఎప్పటికీ లేదు. మీడియాను కట్టడి చేయడము, సోషల్ మీడియాలో రానివ్వకుండా చేయడము, అలాంటి దురుద్దేశ పనులు చేయడం తప్ప రైతులకు మంచి చేద్దాము, వాస్తవంగా రైతులు నష్టపోతా ఉన్నారు, వాళ్లకు ధర పెంచి వాళ్లకు సపోర్టుగా నిలబడదామనే ఒక్క ఉద్దేశం కూడా లేకుండా పోతా ఉంది. అన్ని రకాల పంటల ధరలు తగ్గిపోయి నష్టపోయినారు. ఇప్పుడు 2 రోజుల క్రితం కర్నూలులో ఉల్లి రైతులు నష్టం వచ్చింది అని చెప్పేసి ఆత్మహత్య చేసుకోవడానికి కూడా చేశారు. ఎవరైనా అంత పెద్ద డిసిషన్ ఎందుకు తీసుకుంటారు? మీకు రైతుల మీద కనికరం లేదా? మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతాను. ఆ మాత్రం కూడా మంచి చేయాలని చేసి ఒక్క ఆలోచన కూడా మీకు లేకుండా పోతా ఉందే? ఎవరైనా రైతు అంటే ఒక ప్రేమగా చూస్తారు. మీరు కక్ష కట్టి ఈ రకంగా మాకు ఇబ్బంది పెడతారా? దయచేసి మీరు ఒక్కసారి
ఆలోచన చేయండి. వైఎస్ఆర్సీపీ మా అధ్యక్షుల వాళ్ళ జగనన్న ఆదేశాల మేరకు నేను శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, పోచా బ్రహ్మానందరెడ్డి గారు, మిగతా నాయకులందరం కలిసి నంద్యాలలో ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఉదయం 9 గంటలకు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం, తండోపతండాలుగా అందరం కలిసిపోతాము, రైతులము అందరము కలిసి మెమోరాండం ఇస్తామని చెప్పేసి చెబుతూ, రైతులతో ఖచ్చితంగా మేముంటాము, మీ మెడలు వంచి మిమ్మల్ని రైతులకు కావాల్సినవన్నీ ఇచ్చేంత వరకు మిమ్మల్ని నిద్రపోనివ్వని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మన వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నాయకులు కార్యకర్తలందరూ అన్నదాత పోరు పోస్టర్ లాంచింగ్ చేయడం జరిగింది. అలాగే సెప్టెంబర్ 9వ తేదీ రైతులకు మద్దతుగా రైతులతో కలిసి కలెక్టర్ ఆఫీస్లో ధర్నా చేయడం కానీ జరుగుతుంది. అలాగే ఏదైతే జగనన్న నాయకత్వంలో జగనన్న రాజ్యంలో రైతులు రాజులుగా ఉండేవారు, కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో రైతులకు రాజ్యాలు వద్దు, వాళ్ళు అసలు బానిసల్లాగా చూడడం జరుగుతుంది. కనీసము వాళ్ళకు మద్దతు ధర కానీ ఏదైతే రైతులకు అండగా ఉంటామని మాయమాటలు చెప్పి ప్రభుత్వము ఏర్పడిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వంలో రైతులకు మరీ అన్యాయం జరుగుతుందని ఈరోజు మనం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతులకు అండగా ఉండడం జరుగుతుంది. ఎందుకనంటే గతంలో ఆర్బీకేలు కానివ్వండి, రైతులకు పంట బీమాలు కానివ్వండి, ఎరువులు కానివ్వండి, ఇట్లా రైతులు సుభిక్షంగా ఉన్న రోజే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది, మనమందరం బాగుంటామనే మంచి ఉద్దేశంలో ఆ రోజు రైతులకు పెద్దపీట వేసి వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులకు అండగా ఉంటే, ఈరోజు రైతులకు కానీ వెన్నుపోటు పొడిచిన ఒక ఏదన్నా ఉంది అని అంటే అది చంద్రబాబు నాయుడు గారికి మరి కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. సెప్టెంబర్ 9న పెద్ద ఎత్తున వాళ్ళకు అండగా ఉండి ఈ కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి రైతులకు న్యాయం జరిగే విధంగా మేము అన్నదాత పోరును విజయవంతం చేయాల్సిందిగా మరి కోరుకుంటున్నాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, మాజీ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచా బ్రహ్మారెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ భాషా గారి ఆధ్వర్యంలో 9వ తారీఖున రైతు సమస్యపై ఆర్డీఓ ఆఫీస్ నందు ధర్నా చర్చ జరపడానికి సమాయత్తమవుతున్నాము. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఎలాంటి శ్రద్ధ పెట్టకుండా రైతులు ఇబ్బంది పెట్టే విధంగా ఈ కార్యక్రమం తయారైంది. యూరియా ఎక్కువ వేస్తే క్యాన్సర్ అంటాడు. మరి రైతులము ఆ క్వశ్చన్ చేస్తుంటే మీకు ఆ స్థాయి అంటున్నారు రైతులను. డైరెక్ట్గా రైతులనే నేరుగా మీరు చేసే పని తప్పు, మీకు క్యాన్సర్ అనే విధంగా ఆయన మాట్లాడినప్పుడు ఈరోజు సోషల్ మీడియాలో అమెరికా ప్రెసిడెంట్ కూడా క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఎవరైనా క్వశ్చన్ చేస్తాము. శాంతియుతంగా రేపు 9వ తారీఖు జరిగే కార్యక్రమానికి మా రైతులమంతా సమైక్యంగా హాజరయ్యి ఆ సమస్య పైన మేము ధర్నా చేయడానికి రెడీగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, అదేవిధంగా నంద్యాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిచంద్ర కిషోర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ నంద్యాల నియోజకవర్గానికి చెందిన నాయకులందరి కార్యకర్తలందరి సమక్షంలో ఈరోజు అన్నదాత పోరు పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ నెల 9వ తేదీన రైతులకు మద్దతుగా రైతులకు చేస్తున్న అన్యాయాన్ని వివరించే విధంగా ప్రజలందరి మద్దతుతో కార్యకర్తలతో ర్యాలీగా వెళ్ళి ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేసి మరి ఆర్డీఓ గారికి వినతి పత్రం అనేది అందజేయడం జరుగుతుంది. ఉన్నతాధికారులు, ప్రభుత్వాధినేతలు రాష్ట్రంలో ఎక్కడ కూడా యూరియా కొరత లేదని చెప్పి అధికారికంగా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ రైతులు ప్రతి ఒక్కరు కూడా కంట కన్నీరు గారుస్తున్నారు. యూరియా కోసము పడిగాపులు కాసి రాత్రింబవళ్ళు మేలుకొని ఒక బస్తా ఇచ్చినా 2 బస్తాలు ఇచ్చినా తీసుకెళ్దామనే పరిస్థితుల్లో కష్టాల్లో ఉన్నారు. రైతు కన్నీరు గార్చడం అనేది ఏ నాయకునికైనా ఏ ప్రభుత్వానికైనా మంచి పద్ధతి కాదు. అంతా కూడా బయట బ్లాక్ మార్కెటింగ్ జరుగుతున్నది అనేది వాస్తవము. ఈ మధ్య కాలంలోనే మన నంద్యాల డివిజన్లోనే బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుంటే కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. అంటే వాస్తవంగా బ్లాక్ మార్కెట్ జరుగుతుంది అనేది మాత్రం వాస్తవ విషయము. ముఖ్యమంత్రి గారికి ఇక్కడి నుంచి ఇదే విన్నవిస్తున్నాం. ప్రతి ఒక్క రైతుకు కూడా ఏ రైతుకైతే యూరియా అవసరమో అందరికి అన్ని ఎక్కడ కూడా సచివాలయ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది ఉన్నారు. అందరి ద్వారా కూడా ప్రతి ఇంటికి కూడా ఎరువును అందజేయవలసిందిగా ఇక్కడ ప్రతికాముఖంగా తెలియజేస్తున్నాం. యూరియా అనేది ఇప్పుడు ముఖ్యంగా వరి పంటకు చాలా అవసరము.
ఎకరాకు మినిమం 3 బస్తాల నుంచి 4 బస్తాల వరకు వేస్తారు. కానీ ఒక పాస్బుక్కు 2 బస్తాలు ఇస్తే మిగతాయి బ్లాక్ మార్కెట్లో కొనుక్కోవాల్సిన అవసరం అనేది రైతుకు ఏర్పడింది. ఇప్పుడు అయినా వచ్చిన యూరియా మొత్తము బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళిపోతుంది. రైతులకు అనేది అందుబాటులో రావడం లేదు. ఆల్రెడీ ఇంతకుముందే మేము కలెక్టర్ గారికి ఫిర్యాదు కూడా చేశాము. కానీ ఇప్పటి వరకు ఆ పరిస్థితి అనేది ఇంప్రూవ్మెంట్ కాలేదు. దయచేసి ఈ పరిస్థితి రైతులకు రాకుండా త్వరగా యాక్షన్ తీసుకోవాలి. ప్లస్ మేము 9వ తేదీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున రైతు పోరు అనేది జరుపుతాము. మాకు ఏరియా చాలా ఇబ్బందిగా ఉంది. నేను పొలం ఎక్కువ సార్, కానీ నాకు అందరికీ నమస్కారం. మాకు ఏరియా అవసరం ఉంది. మాకు సచివాలయాలు ఇస్తున్నాము, ఆడిస్తున్నామంటారు. నేను పొలం దండిగేస్తాను. నాకు ఇంతవరకు సచివాలయం తరఫున కానీ సొసైటీ తరఫున కానీ ఒక బస్సు వెళ్ళా. మళ్ళీ ఈ క్రాప్ ఏమో నేను ఏం పంట వేసుకుని అన్ని ఈ క్రాప్ ఏమో చేసుకుంటారు. నాకైతే ఇంతవరకు ఒక బస్సు వచ్చిందన్నా తీసుకోపోయినా. నిన్న కూడా కడిగినా మేడంని, కానీ ఇంకా రాలేదన్నా మనకు అని చెప్తుంది. మాకు ఏరియా అందివలసిందిగా గవర్నమెంట్ని అందరినీ కోరుకుంటున్నాను. నంద్యాల పట్టణంలోని గెలివి వెంకటేశ్వర స్కూల్ సిల్వర్ జూబ్లీ సందర్భంగా స్కూల్ నందు విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు అభయ ఫౌండేషన్ వారిచే సెమినార్ నిర్వహించడం జరిగింది. ఇందులో ప్రధానంగా ద ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ ఇన్ పోస్ట్ మోడర్న్ ఎరా అనే కార్యక్రమంపై బాలచంద్ర సుంకుచే సెమినార్ నిర్వహించారు. ఇదే జీవితం అని చెప్తున్నాం కాబట్టి వాడు రియల్గా కమర్షియల్ అయిపోతాడు. మనం చిన్నప్పుడు వాడిని గొడవ చేస్తున్నాడు, వాడి రిమోట్ వాడు చేయించామా అయిపోయింది. ఏం పొందలేదు. అతి చిన్న పిల్లాడు, పాలు తాగే పిల్లాడు నుంచి వాడికి టీవీ, మొబైల్ ఫోన్, రీల్స్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఇఫ్ సమ్ చైల్డ్ టు బి సీన్ ద రీల్స్. భగవద్గీత 700 శ్లోకాలు చెప్పిన పిల్లలు చూస్తే ఆనందం అవుతుంది. కానీ ఎట్లాంటి మాటలు నేర్పిస్తున్నారు చిన్నపిల్లలకి? సో కారణం తల్లి వింటున్నారా? మీరు చెప్పే మాటలు మీరు చేస్తున్నారా? మీ పిల్లాడికేమో చెప్పానా టీవీ చూడొద్దని చెప్పి ఓ లోపలికి పో అని మన లోపల పంపిస్తాడు. డోర్ వేసి మన టీవీ. జీవీవి విద్యా సంస్థలు, గెలివి వెంకటేశ్వర విద్యాలయాలు, ఈ సంస్థలలో రజతోత్సవ వేడుకలు జరుగుతున్న శుభ సందర్భం ఇది. నంద్యాలలో అంటే గత 25 ఏళ్లుగా అద్భుతమైనటువంటి విలువలతో కూడినటువంటి విద్యని సమాజానికి అందిస్తున్నటువంటి వాళ్ళు గెలివి కుటుంబ సభ్యులు. వారి యొక్క సంస్థలో ఈరోజు అమ్మాయిల భద్రత అంశాల గురించి పిల్లలతో చర్చించడం జరిగింది. అలాగే ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో చేరిన ఒక సమావేశాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసి రియల్ టైం పేరెంటింగ్ ఇన్ మోడర్న్ టైమ్స్, ఎలా ఆధునిక జీవిత కాలంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత, విద్యార్థులు ఎలా ఉండాలి, తల్లిదండ్రులు ఎలా చూసుకోవాలి, కన్న వాళ్ళని, కనిపించిన వాళ్ళని, కట్టుకున్న వాళ్ళని ఎలా మనం చూసుకోవాలి, ఒక పుత్రుడిలా, ఒక కొడుకులా, ఒక తండ్రిలా, ఒక భర్తలా, ఒక భార్యలా, ఒక కోడలులా, ఒక కూతురులా, అన్ని పాత్రలలో ఏ విధంగా మనం జీవిస్తే సమాజానికి హితమవుతుంది అన్న ఆలోచన దృక్పథాన్ని 10 మందితో పంచే ప్రయత్నానికి రూపమే ఈ యొక్క వర్క్షాప్ అబౌట్ ఏ సెమినార్ ఆన్ పేరెంటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా అందరికీ కూడా మేము శుభాకాంక్షలు, శుభాభివందనలు అందిస్తున్నాం. ది గెలివిస్ వెంకటేశ్వర విద్యాలయ ఈ సంస్థ 2001లో మా కుటుంబం ప్రారంభించిందండి. ఇప్పటికి 25 ఏళ్ళైంది. అంటే సిల్వర్ జూబ్లీ ఇయర్ 25th ఇయర్. దాని సందర్భంగా ఈరోజు మేము ఒక పేరెంటింగ్ సెషన్ పెట్టినాము. దానికోసము ఒక అవగాహన, పేరెంటింగ్ సదస్సు అంటే పేరెంట్స్కు అవగాహన, దానికోసము సుంకు బాలచంద్ర గారని బేసిక్గా కంపెనీ సెక్రటరీ, అభయ ఫౌండేషన్ అనే సంస్థ ద్వారా ఆయన సమాజానికి చాలా సేవలు అందిస్తున్నారు. ఆయన చీఫ్ గెస్ట్గా పిలిచి మేము మా పిల్లలకు, మా పేరెంట్స్కు ఒక అవగాహన సదస్సు పెట్టినాము. ఈ సంవత్సరంలో ఇది మొదటి ప్రోగ్రామ్ మా సిల్వర్ జూబ్లీ తరఫున చేస్తున్నాము. ఈ సంవత్సరం అంతా ఇలా రకరకాల ప్రోగ్రామ్స్ అవేర్నెస్ క్రియేట్ చేయాలని కోరుకుంటూ మీ సహకారం కావాలని అందరినీ ఆశిస్తున్నాను. గెలివిస్ వెంకటేశ్వర విద్యాలయ ఈ ఇయర్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ జరపాలనుకుంటున్నాము. మేము ప్రారంభించి ఆల్మోస్ట్ 24 years అయ్యి ఈ అకాడమిక్ ఇయర్కి 25 years అవనుంది. దాని కారణంగా ఈ ఇయర్ పిల్లలకే కాకుండా పేరెంట్స్కి కూడా రకరకాల సెమినార్లు, ప్రోగ్రాంలు, జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలనుకుంటూ ఈ సెలబ్రేషన్ మొదలు పెడుతూ సుంకు బాలచంద్ర గారిని ఈరోజు పిలవడం జరిగింది.
ఆయన ఫస్ట్ ఒక సెషన్ పిల్లలతో జరుపుతూ చైల్డ్ సేఫ్టీ, ఈ కాలంలో పిల్లలు ఎంత జాగ్రత్తగా ఉండాలి, ప్రథమంగా అమ్మాయిలు అలాగే అబ్బాయిలు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా ఉండాలి, టెక్నాలజీని రైట్ వేగా ఎలా వాడాలనే ఒక సెషన్ జరిగింది. అది ముగించిన అనంతరం ప్రస్తుతం పేరెంట్స్కి ఒక సెషన్ కూడా ఆర్గనైజ్ చేశామండి. ఈ సెషన్లో ఈ మోడర్న్ ఎరా 2025లో పేరెంటింగ్ ఎలా చేయాలి, టెక్నాలజీ, ఏఐ, చాట్ జీపీటీ ఈ కొత్త కొత్త విధానాలు వచ్చిన తర్వాత పిల్లలు ఎలక్ట్రానిక్ మీడియాకి అడిక్ట్ అవుతున్నారు. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న సమాజంలో ఎలా పేరెంటింగ్ చేయాలి, పిల్లల్ని ఎలా కంట్రోల్ చేయాలని కాకుండా వాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, అలాగే పిల్లలకి పేరెంట్స్ పడే ఆవేదన, బాధ తెలుపుతూ జాగ్రత్తలు తీసుకోవాలనే ఒక ప్రోగ్రాం జరుపుతున్నాము. థ్యాంక్ యూ. నంద్యాలలో ఎస్డిపిఐ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హాఫీజ్ అతావుల్లా ఖాన్ ఆధ్వర్యంలో ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్స్ మరియు ట్రావెల్స్ కార్యాలయం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి ఫరూక్, ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, ముఫ్తీ అనీస్ అహ్మద్, ఎస్డిపిఐ రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్లా ఖాన్ మరియు ఎస్డిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్వర్ బాషా హాజరై ప్రారంభోత్సవ వేడుకకు విశిష్టతను చేకూర్చారు. వారు మాట్లాడుతూ హజ్ మరియు ఉమ్రా పుణ్యయాత్ర ప్రతి ముస్లింకి గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని, ఈ సేవలను సౌకర్యవంతంగా అందించడానికి నంద్యాలలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభించడం ఒక గొప్ప పనిగా భావిస్తున్నాను. హాఫీజ్ అతావుల్లా ఖాన్ ఈ ప్రయత్నం సమాజానికి మేలు చేస్తుందన్నారు. ముస్లిం సమాజానికి నిజాయితీతో, ఇస్లామిక్ విలువలతో సేవ చేయడం చాలా ముఖ్యమైన విషయం అన్నారు. హజ్ మరియు ఉమ్రా ప్రయాణంలో పారదర్శకత, సౌకర్యం కల్పించేందుకు ఈ సంస్థ సహాయపడుతుందని తెలిపారు. సమాజానికి మతపరమైన సేవలతో పాటు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాల్లో కూడా ముస్లింలు ముందుకు రావాలన్నారు. ఈ హజ్ మరియు ఉమ్రా సర్వీస్ ఆ దిశగా ఒక గొప్ప ప్రారంభం. ఈ ప్రయత్నం సమాజాన్ని మరింత బలంగా నిలబెడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నంద్యాల ముస్లిం పెద్దలు, బంధుమిత్రులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ అల్ సౌద్ టూర్ అండ్ ట్రావెల్స్ అంటే నంద్యాల నుంచి ఉమ్రా పోయే ఎవరైతే భక్తాగ్రస్తులు ఉన్నారో వారి సౌకర్యార్థం కోసం డైరెక్ట్గా, ఎందుకంటే నంద్యాల వాసి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్. ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఎదురుగా దస్సం బాబు వాళ్ళ కాంప్లెక్స్లో అల్ సౌద్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని హజ్, ఉమ్రా వాళ్ళకు పోయే వారికి ఎప్పటి నుంచో నంద్యాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక మంచి ట్రావెల్స్ కావాలి, అన్ని రకాలుగా వాళ్లకు ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి హజ్లో, ఉమ్రాలో ఏ రకంగా విధి విధానాలు చేసుకోవాలి, వాళ్లకు క్లాసెస్ తీసుకొని చేసే ఒక అవసరం ఎంతైనా ఉంది. ఈ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని మా మిత్రులు అతావుల్లా ఖాన్ మరియు వారి బృందం ఈరోజు నంద్యాల మైనార్టీ సోదరుల కోరిక మేరకు వాళ్లకు అన్ని రకాల వెసులుబాటుతో ఈ ట్రావెల్స్ ఏర్పాటు చేయడం ఎంతో శుభ పరిణామము. అలా ఈ ట్రావెల్స్ను దినదాభివృద్ధిగా అభివృద్ధి చేయాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఈ అల్ సౌద్ ట్రావెల్స్ వల్ల హజ్, ఉమ్రా వాళ్ళకు పోయే వాళ్లకు, మా సోదర సోదరీమణులకు అందరికీ అన్ని రకాల ఫెసిలిటీస్తో దగ్గరగా, అంటే హాజీలకు దగ్గరగా ఉండే అకామిడేషన్స్తో, సౌత్ ఇండియన్ ఫుడ్తో, మనకు కావాల్సిన ఫుడ్తో అన్ని ఏర్పాట్లు చేయడం అనేది నాకు వాళ్ళు సౌకర్యంగా వివరించడం జరిగింది. సో మరొకసారి వాళ్ళకి నేను శుభాకాంక్షలు తెలుపుకుంటూ, నంద్యాల ప్రజలకు అందరికీ ఇంత మంచి ట్రావెల్స్ రావడం వల్ల మనం అందరినీ దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అల్ సౌద్ ట్రావెల్ ఓపెనింగ్ సందర్భంగా నంద్యాల ప్రజలకు మంచి సదవకాశము, మంచి వారు మంచి ట్రావెల్ అరేంజ్ చేశారు. వాళ్ళు సరసమైన ధరలకు మంచి తరబీత్తో, వాళ్ళు ఆఫీస్ ఆలింలు ఉన్నారు కాబట్టి మంచి తరబియత్తో హజ్, ఉమ్రా చేయించాలని అందరూ నంద్యాల ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నారు. आज शहर नंद्याल के अंदर अल सऊद हज एंड उम्रा टूर्स एंड ट्रैवल्स के नाम से ऑफिस ओपन किया गया है, जिसमें हमारे ऑफिस की इफ्तिताह के लिए जनाब
फारूक साहब मिनिस्टर और हमारे हरदिल अजीज़ हैं। और अल्हम्दुलिल्लाह जब कभी भी मुसलमानों के ताल्लुक़ से या किसी भी कौम के बारे में किसी भी तरह की कोई भी चीज़ अगर सामने आती है तो अल्हम्दुलिल्लाह वो तमाम चीज़ों के अंदर काम करने के लिए पुरखुलूस अंदाज से अपनी खिदमत अंजाम देने में हमेशा जो आगे रहते हैं। आज के इस मुबारक महफिल में मेरे अजीज़ दोस्त हाफिज़ अताउल्लाह साहब ने मुझे दावत दी और शिरकत का मौका इनायत फरमाया। मैं इस टूर्स और ट्रैवल्स के इफ्तिताह के मौके पर उनको और उनके तमाम साथियों को मुबारकबाद पेश करता हूँ और तमाम नंदियाल के शहरियों से गुजारिश करता हूँ कि वो इनसे बेहतर से बेहतर खिदमत की तवक्को रखें और इन्हें खिदमत का मौका इनायत फरमाएँ। अपने उम्रा और सफ़र हज के लिए इनको खिदमत का मौका इनायत फरमाएँ। अल्लाह तबारक व तआला इनको अच्छी से अच्छी खिदमत करने की तौफीक अता फरमाएँ। नंदियाल डिस्ट्रिक्ट और कर्नूल डिस्ट्रिक्ट के हज और उम्रा करने वाले लोगों के लिए बड़ी खुशी और मसरत का मौका है कि नंदियाल शहर में अल सऊद हज और उम्रा टूर्स एंड ट्रैवल्स का इफ्तिताह आज हज़रत सबीलुर इरशाद के हज़रत के हाथों और अली जनाब फारूक साहब मिनिस्टर फॉर लॉ एंड जस्टिस और माइनॉरिटीज़ उनके हाथों ये इफ्तिताह हुआ है। ఈరోజు నంద్యాల పట్టణంలో అల్ సౌద్ హజ్ అండ్ ఉమ్రా టూర్ ట్రావెల్స్ పెట్టిన మన హాఫిజ్ అతావుల్లా ఖాన్ సాబ్ గారికి నేను కృతజ్ఞత చెప్తున్నాను। అలాగే ఇక్కడ విచ్చేసిన మన మైనార్టీ మినిస్టర్ గారి ఫారూక్ సాబ్ గారికి, ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఫారూక్ సాబ్ గారికి, అలాగే అనిసుర్ రెహమాన్ సాబ్ గారికి, అలాగే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులైన అబ్దుల్లా ఖాన్ సాబ్ గారికి, వీరి అధ్యక్షతన ఈరోజు ఓపెనింగ్ జరిగింది। ఎంతో సంతోషకరమైన విషయము। నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి మహాలయ పౌర్ణమిని పురస్కరించుకొని నేడు భక్తులు బోనాలు మొక్కుబడులు సమర్పించారు। విచ్చేసిన భక్తాదులకు ఆలయ నిర్వాహకులు తీర్థ ప్రసాదాలు సమర్పించారు। చండి చామండి చౌడేశ్వరి దుర్గా ఆకాశంబున హనుమకద్దు గడగడగట్టలే కళ్ళు కొనగా కుడి చేత నరకంగా పడిపొప్ప పెట్టగా దక్షయోగ పిల్ల తల్లడిలే దక్షయోగానికే వచ్చిన చేతు వచ్చిన దేవతలు పృథ్వీ ఆకాశంబుల నీవే దేవతలై అయ్యం చాచి కోటి భూమి పంపులను పట్టి బిడ్డల మీద నీకెంత కోపమేలా చాలా రక్షించు జగదంబ। ఓం నమో చౌడేశ్వరి మాతాకు జై। ఈరోజు
నంద్యాల పట్టణం బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి మహాలయ పౌర్ణమి సందర్భంగా ప్రతి ఒక్కరూ బోనాలు, పానకం బిందెలు అందరూ వాళ్ళ మొక్కుబడులు వాళ్ళు తీర్చుకుంటున్నారు. ఈరోజు మహాలయ పౌర్ణమి సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుంచి మాది 6వ తరము. ఈ కొన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంది. ప్రతి ఒక్క సంవత్సరము ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులకు అందరికీ వారు ఇంకా అష్టైశ్వర్యాలు, ఐరారోగ్యాలు ప్రసాదించాలని ఆ అమ్మవారిని కోరుకుంటున్నాము. పేదలకు అత్యుత్తమ స్థాయి శస్త్రచికిత్సలు చేసిన జాతీయ స్థాయిలో ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు నిపుణులు డాక్టర్ దుబే, డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, డాక్టర్ సంజయ్ అగర్వాల్, డాక్టర్ అర్షద్ హుసేన్, డాక్టర్ పళని అప్పన్, డాక్టర్ నజండప్ప, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ శ్రీపతి నాయుడు, మధుమని వైద్యులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ చిత్తలూరి మణిదీప్, డాక్టర్ రోహిత్, డాక్టర్ సురేఖ స్థానిక మధుమని నర్సింగ్ హోంలో గత మంగళవారం ప్రారంభించబడిన 35వ ఉచిత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్సల శిబిరం విజయవంతంగా కొనసాగుతున్నది. మంగళవారం రోగులను ఎంపిక చేసుకుని అవసరమైన పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్సలకు సిద్ధం చేసి బుధవారం నుంచి రోజుకు 15 నుంచి 20 ఆపరేషన్ల చొప్పున చేస్తున్నారు. శనివారం సాయంత్రానికి 75 ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. మధుమని ఆసుపత్రి నిర్వాహకులు, ప్రముఖ చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ మణిదీప్, డాక్టర్ రోహిత్లతో పాటు దేశంలో వివిధ నగరాలకు చెందిన ప్రఖ్యాత చెవి, ముక్కు, గొంతు శస్త్రచికిత్స నిపుణులు మొత్తం 100 శస్త్రచికిత్సలు ఉచితంగా ఈ శిబిరంలో చేయడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. మీ ముందు కూర్చున్న ఇద్దరు వ్యక్తులు మన భారతదేశంలో నిష్ణాతులైన ప్రముఖులైన ముక్కు, చెవి, గొంతు ఈఎన్టీ సర్జన్స్. డాక్టర్ సత్యప్రకాష్ దూబే. ఆయన పేరులోనే సత్యం, నిజం, ప్రకాష్ వెలుగు, దూబే సర్నేమ్. అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షురం మిలితం ఏవ తస్మై శ్రీ గురవే నమః. ది పర్సన్ ఎవరైతే మనిషిని అంధకారం అనే దాని నుంచి నిజమైన ప్రకాశం వైపు తీసుకెళ్తారో వాళ్ళే గురువులు. సో నిన్ననే టీచర్స్ డే. అటువంటి అంధకారం నుంచి ప్రకాశం వైపు తీసుకొని పోయే పేరు కలిగిన నామం డాక్టర్ సత్యప్రకాష్ దూబే. పుట్టుకతోనే మూగి చెవిటి పిల్లలకు 3000 మందికి భారతదేశంలో కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేసి ఒకే రోజు 11 ఇంప్లాంట్స్ చేసిన ఘనం డాక్టర్ సత్యప్రకాష్ దూబే. మన మధ్యప్రదేశ్ రాజధాని భూపాల్లో ఉంటారు. మన కోరిక మేరకు నంద్యాలకు వచ్చి ఈరోజు 19 ఆపరేషన్లు చేశారు. ఈరోజు టోటల్గా మేము ఇప్పటికీ మొత్తం 100 ఆపరేషన్లో 70 ఆపరేషన్లు పూర్తి చేశాం. ఇక రెండవ వ్యక్తి, మీ ముందున్న వ్యక్తి డాక్టర్ సంజయ్ అగర్వాల్. మధ్యప్రదేశ్ ఇండోర్ 50 లక్షల జనాభా కలిగిన కేంద్ర మంత్రులు ఉన్న పెద్ద నగరం నుంచి వచ్చారు. సారు భారతదేశపు ముక్కు, చెవి, గొంతు సర్జన్స్ అసోసియేషన్కి మాజీ అధ్యక్షులు. సత్యప్రకాష్ దూబే కూడా మాజీ అధ్యక్షులు. వీళ్ళిద్దరు కూడా జ్ఞాన సముపార్జన జిజ్ఞాస కోసం, విజ్ఞా వ్యాప్తి కోసం జర్నల్స్కి సంబంధించిన ఆర్టికల్స్ని ప్రచురించే మ్యాగజైన్కి ఇద్దరూ పనిచేశారు. వీళ్ళిద్దరూ నిజంగా నిన్నంతా ప్రయాణం చేసి భూపాల్, ఇండోర్ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి నంద్యాల్, మళ్ళీ ఈరోజు పొద్దున్న నుంచి 20 వరకు ఆపరేషన్ చేసి మళ్ళీ రేపు వెళ్తారు. వీళ్ళు వచ్చి మన నంద్యాల మధుమని ఆసుపత్రిలో 35వ సంవత్సరం చేస్తున్న ఉచిత ముక్కు, చెవి, గొంతు ఆపరేషన్లకు వచ్చినందుకు మా మధుమని చారిటబుల్ సొసైటీ తరపున వాళ్ళకి కృతజ్ఞతలు. మధుమని ఫ్యామిలీ, నేను, నా కొడుకు మణిదీప్, మా సర్జన్స్ డాక్టర్ శ్రీకాంత్, రోహిత్ అండ్ డాక్టర్ శ్రీపతి నాయుడు. ఇక్కడ ఉన్న శ్రీపతి నాయుడు ఈయన కూడా మనకు దాదాపు 10 సంవత్సరాల నుంచి మా వాడికి ఫ్రెండ్గా ఉండడం వల్ల మధుమని చారిటబుల్ సొసైటీ ఫ్రీ క్యాంప్కు కరీంనగర్లో చాలా ప్రముఖ ఈఎన్టీ సర్జన్ అండ్ చాలా పెద్ద పెద్ద క్యాంప్స్లో, వర్క్షాప్స్లో అసిస్ట్ చేస్తూ ఉంటాడు. శ్రీపతి నాయుడు గారు కూడా మన దానికి వచ్చారు. ఆయనకు మా తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఆల్మోస్ట్ 70 మంది పేద ప్రజలకు చాలా క్లిష్టమైన ఆపరేషన్లు కూడా మేము అన్ని ఉచితంగా భారతదేశం నలుమూలల నుండి మేము చాలామంది ప్రముఖ
ఈఎన్టీ డాక్టర్లను పిలిచి వారి వైద్య సేవలను మన పేద ప్రజలకు కూడా ఉచితంగా అందించి వాళ్ళ నైపుణ్యాన్ని మాకు కూడా నేర్పించి మేము కూడా ఆ ఆపరేషన్లను నేర్చుకునేలా మాకు వాళ్ళు చదువు చెప్పి ఒక రకంగా, అలాగే మన లోకల్ గవర్నమెంట్ కాలేజెస్ తరఫు నుంచి కూడా పీజీలు వచ్చి రోజు ఆపరేషన్ చూడడం జరిగింది. ఈ రోజు వచ్చిన ఇద్దరు డాక్టర్లు చాలా ప్రముఖమైన డాక్టర్లు. వీళ్ళను చాలా సీనియర్ అండ్ చాలా నిష్ణాతులు. నాన్నగారు చెప్పినట్లు వెరీ సీనియర్ డాక్టర్స్ ఆఫ్ అవర్ ఇండియన్ ఈఎన్టీ ఫ్రెటర్నిటీ. చంద్రగ్రహణం కారణంగా నేటి మధ్యాహ్నం 1 గంట నుండి 8వ తేదీ ఉదయం 5 గంటల వరకు శ్రీశైల మల్లికార్జున స్వామి ఆలయం ద్వారాలు మూసివేయబడ్డాయి. చంద్రగ్రహణం రాత్రి 9 గంటల 56 నిమిషాలకు ప్రారంభమై రాత్రి 1 గంట 26 నిమిషాలకు ముగుస్తుందని ఆలయ వేద పండితులు ఈవో పేర్కొన్నారు. ఈ చంద్రగ్రహణం కారణంగా శ్రీ స్వామివారి స్పర్శ దర్శనం, అర్జిత సేవలు, శీఘ్ర అతిశీఘ్ర దర్శనాలు, ఉచిత దర్శనం మరియు ఆలయంలోని అన్ని అర్జిత సేవలు, పరోక్ష సేవలు, శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం పూర్తిగా నిలుపుదల చేయబడ్డాయి. భక్తులందరికీ అలంకార దర్శనం మాత్రమే కల్పించబడుతుందని ఈవో తెలిపారు. గ్రహణం కారణంగా పరివారయ దేవాలయాలు అయిన సాక్షి గణపతి, హటకేశ్వరం, పాలధార, పంచదార, శిఖరేశ్వరం మొదలైన పరివారయ ఆలయ ద్వారాలను కూడా మూసివేయడం జరుగుతుంది. తిరిగి సెప్టెంబర్ 8వ తేదీన ఉదయం 5 గంటలకు ఆలయ ద్వారాలను తెరిచి ఆలయ శుద్ధి సంప్రోక్షణ జరిపించిన తర్వాత శ్రీ స్వామి అమ్మవార్లకు ప్రాతకాల పూజలు జరిపించబడతాయి. అనంతరం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుండి శ్రీ స్వామి అమ్మవార్లకు మహామంగళ హారతులను జరిపించడం జరుగుతుంది. మహామంగళ హారతుల సమయం నుండే అనగా ఉదయం 7 గంటల 30 నిమిషాల నుండి మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల వరకు భక్తులందరికీ శ్రీ స్వామివారి అలంకార దర్శనం కల్పించబడుతుంది. నంద్యాల పట్టణం టెక్కే వ్యవసాయ మార్కెట్ యార్డు నందు శనివారం నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు హాజరయ్యారు. పెన్షనర్స్ సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ నాయకులు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ నాయకులు మురళీధర్ రెడ్డి, రాజేంద్ర ప్రసాద్, రామకృష్ణారెడ్డి, చంద్రమౌళి రెడ్డి, రామాంజనేయులు, హుసేన్ రెడ్డి, నరసింహారెడ్డి, రామసుబ్బారెడ్డి సభ్యులు పాల్గొన్నారు. ఇది మన మార్కెట్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్. మనకు ఈ రోజుకి మన బ్యాంక్ అకౌంట్ లో 14,003. ఇక మీ సమస్యలు ఏవైనా ఉంటే అధ్యక్షుల వారి అనుమతితో రికార్డ్ చేస్తాం. మీకు ఎవరైనా ఏదైనా ఐఎమ్ రాజేంద్ర ప్రసాద్. పెన్షనర్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు మేము జిల్లా వైద్యుగా ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా మీటింగ్ పెట్టుకున్నాము. మా ప్రస్తుత రీసెంట్గా రిజిస్ట్రేషన్ చేసి దీన్ని రెగ్యులరైజ్ చేసుకున్నాము. మేము ఇక మా రిటైర్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ సమస్యల కోసము చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రస్తుత మొదటి సమావేశం ఈసారి జరుపుకొంచున్నాము. కాబట్టి పెన్షనర్స్ అందరూ హాజరైనారు. వాళ్ళ సమస్యలు మేము ఖచ్చితంగా ఉంటే ఇంకా వాళ్ళ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాము. డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఈ ఖమ్మం డిస్ట్రిక్ట్ లో ఉండేదాన్ని డివైడ్ చేసుకొని మన నంద్యాల జిల్లాలో మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి మొట్టమొదటి మీటింగ్ జరుపుకుంటున్నాము. మాకు ఈ మీటింగ్ లో మేము ఏం నిర్ణయం తీసుకున్నా కానీ వాటిని సబ్జెక్ట్ వైజ్ గా హెడ్ ఆఫీస్ కి పంపించేసి, లేదంటే మాకు స్టేట్ బాడీ ఉంది, పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఉంది, స్టేట్ బాడీకి పంపిస్తాము. ఈ రోజు వరకు వచ్చిన సమస్యలు ఏమున్నాయంటే ముఖ్యంగా మా వాళ్ళకి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ ప్రాబ్లం ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు ఈ రోజే మేము కొత్తగా ఫామ్ చేసినాం కాబట్టి ఇక్కడ మాకుండే సమస్యల గురించి కానీ ఇక్కడ ఈ జిల్లాలో ఉండే కమిటీలలో ఉండే సెక్రటరీస్ అందరికి మీ ద్వారా విన్నవించేది ఏమంటే మా పెన్షనర్స్ సంబంధించినవి ఏవైనా ఉంటే దయచేసి వాటిని మీరు ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్ గా రిలీజ్ చేయమని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉండే సెక్రటరీస్ కు తర్వాత కమిటీ ఎంప్లాయీస్ కు కూడా మేము విన్నవించుకుంటున్నాం. నంద్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మేము సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి సర్వీస్ పెన్షనర్స్ అయితేనేమి పెన్షనర్స్ అంతా 80 మంది లోపల ఉన్నారు. వారి యొక్క సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి, అంటే మా డిపార్ట్మెంట్
హెడ్ ఆఫీస్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరులో ఉంటుంది. అక్కడికి మేము మా యొక్క సమస్యలు విన్నవించుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పని మేము ఈ సభాముఖంగా చెప్తున్నాం. మా పెన్షనర్స్ సమస్యలు ఏమున్నా కానీ కార్యదర్శి దృష్టికి, అధ్యక్షుల వారి దృష్టికి ఏర్పాటు వస్తే ఇప్పటి వరకు అయితే మాకు సమస్యలు అంటూ ఏమున్నాయంటే మెయిన్ పెన్షనర్స్ రెగ్యులర్గా ఇన్ టైంలో కావాలి. మా అందరూ అడగడం ఏంటంటే పెన్షనర్స్ కు సంబంధించి డిఆర్ఎస్ రిలీఫ్ ఇట్లాంటివి ఇంకా ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి. వాటి కోసం హైయర్ అథారిటీస్ తో డిస్కస్ చేయాలా అనేది ఒకటి. మరీ ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయి సార్. ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రావడం లేదు. ఎందువల్ల అంటే మాకు డిపార్ట్మెంట్ నుంచి అంటే హెడ్ ఆఫీస్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఫైనల్ క్లియరెన్స్ రావడం లేదు. దానిపైన చర్యలు తీసుకున్నారు. అక్కడ నుంచి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేస్తాము. గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇచ్చింది, బట్ ఆరోగ్య సేవ ట్రస్ట్ వాళ్ళు ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలో ఇప్పుడు చేయాలని చెప్పనే విషయం పైన ఆ ఉత్తర్వుల కొరకు మా రాష్ట్ర కార్యవర్గ పెన్షనర్స్ వాళ్ళు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు. నంద్యాల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సివిల్ డిపార్ట్మెంట్ లో విధులు నిర్వహిస్తున్న డాక్టర్ సాయినాథ్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందజేయడం జరిగింది. ఈ మేరకు స్థానిక కళాశాలలో ప్రిన్సిపల్ శైలేంద్ర కుమార్ అధ్యక్షతన కళాశాల అధ్యాపకులు అవార్డు గ్రహీతను ఘనంగా సన్మానించారు. కళాశాలలో ఇతర అధ్యాపకులు డాక్టర్ సాయినాథ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకొని అవార్డులు సాధించాలని ప్రిన్సిపల్ తెలిపారు. అలాగే ఇటీవల జాతీయ స్థాయిలో కూడా అవార్డు అందుకోవడం కళాశాలకు గర్వకారణంగా ఉందన్నారు. సార్ దగ్గరికి రండి సార్. రెడీ 1 2 3 సార్ పొట్టలు అయ్యండి సార్. ఈఎస్సి గవర్నమెంట్ పాలిటెక్నిక్లో సివిల్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లెక్చరర్ డాక్టర్ సాయినాథ్ రెడ్డి స్టేట్ లెవెల్లో సివిల్ డిపార్ట్మెంట్కి సంబంధించి బెస్ట్ టీచర్గా అవార్డు తీసుకున్నారు. ఇది ఈ సంవత్సరంలో ఈయనకు లభించినటువంటి 2వ అవార్డు. రీసెంట్గా నేషనల్ లెవెల్లో ఐఎస్టీకి సంబంధించినటువంటి అవార్డ్స్లో కూడా డాక్టర్ సాయినాథ్ రెడ్డికి నేషనల్ అవార్డు ఇవ్వడం జరిగింది బెస్ట్ టీచర్గా. మళ్ళీ అతి కొద్ది గ్యాప్తోనే మన స్టేట్ సంబంధించి బెస్ట్ టీచర్లలో పాలిటెక్నిక్లో సివిల్ ఇంజనీరింగ్ తరఫున స్టేట్ లెవెల్ అవార్డు తీసుకోవడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది. ఇటీవలే డాక్టరేట్ కూడా కంప్లీట్ చేశారు. తర్వాత ఎన్నో విధాలుగా కాలేజ్ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తికి ఈ అవార్డు రావడం అనేది సముచితమని మేము భావిస్తున్నాం. ఇది మా కాలేజీలో ఉన్నటువంటి ప్రతి స్టాఫ్ మెంబర్కి, ప్రతి స్టూడెంట్ కూడా చాలా గర్వకారణం. సాయినాథ్ రెడ్డిని స్ఫూర్తి తీసుకొని ముందు ముందు వేరే స్టాఫ్ మెంబర్స్ కూడా ఇలాంటి అవార్డ్స్ రావాలని ప్రిన్సిపాల్గా నేను ఆకాంక్షిస్తున్నాను. స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సెప్టెంబర్ 5 విజయవాడలో తీసుకున్నాను. దీనికి ముఖ్య కారణం మా ప్రిన్సిపల్ గారు, హెచ్ఓడి గారు. నా అవార్డు పొందడానికి కారణమైన అంశాలు ఏంటంటే, ఇక్కడ హైడ్రాలిక్స్ ల్యాబ్ డెవలప్మెంటు ఒక మోడల్ ల్యాబ్గా డెవలప్ చేశాము. అలాగే ప్లేస్మెంట్స్ యాజ్ ఏ ప్లేస్మెంట్ బ్రాంచ్ ఆఫీసర్గా 100% ప్లేస్మెంట్ జరిగింది. అలాగే రీసెంట్గా పిహెచ్డి అవార్డు అయింది జేఎన్టీయూ అనంతపూర్ నుంచి. అంతకుముందు నేను ఐఐటి మెడ్రాస్లో ఎంటెక్ చేశాను. నాకు టోటల్గా 12 కాన్ఫరెన్స్ పేపర్స్ అండ్ జనరల్ పేపర్స్, ఆ పేపర్స్ కూడా ఎస్సిఐ అండ్ స్కోపస్లో పబ్లికేషన్ అయి ఉన్నాయి. సో మా బ్రాంచ్ కూడా ఇక్కడ ఎన్బిఏ అక్రిడేషన్ వచ్చింది. స్టేట్లో సివిల్లో 10 బ్రాంచెస్ అక్రిడేషన్ అయితే వాటిలో హైయెస్ట్ మార్క్స్ వచ్చి మా డిపార్ట్మెంట్కి నంద్యాల పాలిటెక్నిక్కే రావడం జరిగింది. ఇవన్నీ కూడా నాకు స్టేట్ గవర్నమెంట్ బెస్ట్ టీచర్ అవార్డు రావడానికి దోహదపడినాయి.
ఇందుకు అప్లై చేయించినందుకు గాను హెచ్ఓడి గారు రమణ ప్రసాద్ గారికి, అలాగే మా ప్రిన్సిపల్ శైలేంద్ర గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే అవార్డు నామినేట్ చేసినందుకు మా కమిషనర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అన్నదాతకు బాసటగా వైఎస్ఆర్సీపీ నిలుస్తుందని, కూటమి ప్రభుత్వం మెడలు వచ్చి ఎరువులను అందించేంత వరకు నిద్రపోమని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. గెలివి వెంకటేశ్వర స్కూల్ నందు విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సెమినార్. ఘనంగా ఆల్ సౌత్ ట్రేడర్స్ హజ్ మరియు ఉమ్రా టూర్ అండ్ ట్రావెల్స్ కార్యాలయం ప్రారంభం. బయటిపేటలో వెలిసిన శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారికి భక్తులు బోనాల సమర్పణ. విజయవంతంగా కొనసాగుతున్న మధుమని ఉచిత శస్త్రచికిత్సల వైద్య శిబిరం. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయం మూసివేత. నంద్యాల జిల్లా పెన్షనర్స్ అసోసియేషన్ సమావేశం. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకుడు డాక్టర్ సాయినాథ్ రెడ్డికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభ్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.